మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే 6 శ్రీరామనవమి. గుర్తుపెట్టుకొని ఈ 2 వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే చాలు, కోట్లు దూసుకు వస్తాయి. కూర్చుని తిన్నా తరగని ఆస్తి వస్తుంది. కనుక ఈ రోజున ఈ 2 వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకుంటే కోట్లు దూసుకు వస్తాయి, మీ సంపాదన పెరుగుతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుంది. ఎవరైతే గుర్తుపెట్టుకొని ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క సుడి తిరిగిపోతుంది. వారికి అంతా కూడా మంచి జరుగుతుంది. చాలా అద్భుతమైన ఫలితాలు కూడా కలుగుతాయి. కాబట్టి ఈ వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి. అసలు ఈ శ్రీరామ నవమి రోజు ఏ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు కామెంట్ బాక్సులో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. శ్రీరామ నవమి అనేది ఉగాది తర్వాత వచ్చే అతిపెద్ద పండుగ. అంటే సంవత్సరం ప్రారంభంలో వచ్చే మొదటి పండుగ ఇది. ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ నవమి రోజున శ్రీరామ నవమి పండుగను జరుపుకుంటారు. ఈరోజే రాముడు పుట్టాడని, రామ పట్టాభిషేకం జరిగిందని, సీతారాముల కళ్యాణం జరిగిందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈరోజు చామంతి పూలతో సీతారాములను పూజిస్తే విశేషమైన పుణ్యఫలం దక్కుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ శ్రీరామ నవమి పండుగ పర్వదినాన ప్రతి ఒక్కరూ పిండి దీపాలు వెలిగించండి. ఈ పండుగ రోజున పిండి దీపాలు వెలిగిస్తే కోరుకున్న కోరికలన్నీ కూడా వెంటనే నెరవేరుతాయి. 10 తరాలు ఐశ్వర్యం మీ కుటుంబానికి లభిస్తుంది. కాబట్టి శ్రీరామ నవమి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు బియ్యపు పిండితో 2 లేదా 7 పిండి ప్రమిదలను తయారు చేసి అందులో ఆవు నెయ్యిని పోసి ఇంట్లో పూజ చేసుకోవాలి. పిండి దీపాలకు కూడా చాలా శక్తి ఉంటుంది. అందులోనూ శ్రీరామ నవమి రోజున పిండి దీపాలు వెలిగిస్తే ఊహించలేనంత అదృష్టం కలుగుతుంది. మీ మనసులోని కోరికలన్నీ కూడా నెరవేరిపోతాయి. శ్రీరాముల వారికి అత్యంత ఇష్టమైన వాటితో తులసి దళాలు ఒకటి. కాబట్టి ఈరోజు ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజా గదిలో కొన్ని తులసి దళాలను పెట్టుకోండి. తులసి దళాలతో శ్రీరాముణ్ణి పూజిస్తే మీ ఇంటికి అఖండ కుబేర రాజయోగం కలుగుతుంది. ఏలినాటి శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. విపరీతమైనటువంటి డబ్బు కలిసి వస్తుంది. ఈ సంవత్సరమంతా భోగభాగ్యాలను అనుభవిస్తారు. కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని మాత్రం అస్సలు వదులుకోవద్దు. శ్రీరామ నవమి రోజున ఇంట్లో పూజ చేసే ముందు కొన్ని అక్షింతలను తయారు చేసుకొని పూజ గదిలో పెట్టుకోండి. ఇంట్లో పూజ పూర్తయిపోయిన తర్వాత ఆ అక్షింతలను తలపైన వేసుకోండి. ఈ అక్షింతలకు ఎంతో దైవశక్తి ఉంటుంది. కాబట్టి మీ కుటుంబం అంతా కూడా అక్షింతలను వేసుకుని రాముల వారికి నమస్కారం చేసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. తమలపాకులు ధనాన్ని ఆకర్షిస్తాయి. కాబట్టి ఈ శ్రీరామ నవమి పండుగ నాడు 5 తమలపాకులను తీసుకొని వాటిపైన గంధంతో శ్రీరామ అని రాసి మీ పూజా మందిరంలో పెట్టుకోండి. మీ ఇంటికి ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోతుంది. మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఈ సంవత్సరం అంతా ధనధాన్యాలకు లోటు లేకుండా రెట్టింపు ఐశ్వర్యాన్ని పొందవచ్చు. ఇక పూజ గదిలో నైవేద్యంగా వడపప్పు అలాగే బెల్లం పానకాన్ని నివేదించాలి. అయితే నైవేద్యానికి పానకాన్ని తయారు చేసేటప్పుడు అందులో కొన్ని తులసి దళాలను వేయండి. ఇలా చేసిన ఈ పానకాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే సంవత్సరమంతా ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. అయితే ఈరోజు ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకోవటం వల్ల అంతులేని సంపద మన సొంతమవుతుంది. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఈ వస్తువుల వల్ల మన అదృష్టం అనేది మారిపోతుంది. అదృష్ట ద్వారాలు తెరుచుకోవటం, దురదృష్టం అనేది పోవటం, లక్ష్మీదేవి అనుగ్రహం కలగటం, మన తలరాత సైతం మార్చే అంత శక్తి ఈ శ్రీరామ నవమి రోజు తెచ్చుకునే వస్తువులకు ఉంటుంది. మనం ఇక్కడ మొత్తం 4 వస్తువుల గురించి చెప్పుకుందాం. మీరు అందులో 2 వస్తువులు తెచ్చుకోండి. అంటే మీకు నచ్చిన వస్తువులు, మీకు ఇష్టమైన వస్తువులు, మీకు అవసరమైన వస్తువులు, అందరికీ అందుబాటులో ఉండే వస్తువులు 2 తెచ్చుకోండి చాలు. ఈ వస్తువులు చాలా మంగళకరమైనవి, శుభాలను సూచిస్తాయి, అశుభాలను దూరం చేస్తాయి. ఈ వస్తువుల వల్ల మానవుడి యొక్క జీవితమే మారిపోతుంది. కాబట్టి ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. నార్మల్గా శ్రీరామ నవమి అంటే పరమ పవిత్రమైనది. ఈరోజు తప్పనిసరిగా రాముల వారిని పూజించాలి. చాలామంది ఏమనుకుంటారంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలగటం లేదు, లక్ష్మీదేవి మా ఇంట్లో అడుగు పెట్టడం లేదు, ఆ తల్లి మమ్మల్ని కరుణించటం లేదు,
ఆమె యొక్క కృపా కటాక్షాలు మాకు అందటం లేదని బాధపడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఈ వస్తువులు తెచ్చుకుంటే తప్పక లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవి అంటే ఎవరో కాదు, సీతాదేవే. కాబట్టి ఈరోజు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే సీతారాముల వారి అనుగ్రహం కలుగుతుంది, మన జీవితం మారుతుంది. అందుకే మీరు ఈరోజు ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి. స్నానం చేసే ముందు ముఖానికి చిటికెడు పసుపు రాసుకోండి. అంటే స్త్రీలైతే ముఖానికి రాసుకోండి, పురుషులైతే స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు కలిపి స్నానం చేయండి. అలా చేస్తే చాలా మంచిది, లక్ష్మీ కటాక్షం పెరుగుతుంది. అలా స్నానం చేసిన తర్వాత రాములవారి ఫోటో ముందు దీపం పెట్టి ఆరాధన చేసుకోండి. కుదిరిన వారు ఈరోజు గుడికి కూడా వెళ్ళండి, చాలా మంచి జరుగుతుంది. ఈరోజు అందరూ తప్పనిసరిగా పానకము వడపప్పు సేవించాలి. ఇక ఈ శ్రీరామ నవమి రోజు కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే ధనం దూసుకు వస్తుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని శాస్త్రాలలో ఉంది. మరి ఆ వస్తువుల్లో మొదటి వస్తువు ఏమిటి అంటే పంచదార. పంచదార అంటే తీపి పదార్థం కదా, కాబట్టి మంచి వార్తలు వినాలి, చెడు వార్తలు వినకూడదు. మాకు మంచే జరగాలి, మంచి ఫలితం ఉండాలి అని కోరుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా పంచదారను తెచ్చుకోండి. కావాలంటే పంచదారకు బదులుగా బెల్లం కూడా ఈ శ్రీరామ నవమి రోజు ఇంటికి కొన్ని తెచ్చుకోవచ్చు, లేదా పంచదార కూడా తెచ్చుకోవచ్చు. పంచదార అనేది చాలా పవిత్రతను కలిగి ఉంటుంది. శ్రీరామ నవమి రోజు పంచదార తెచ్చుకొని ఆ పంచదారతో రాముల వారికి మనం నైవేద్యం చేసి పెట్టిన, లేదంటే కనుక అదే పంచదారను రాముల వారికి నివేదన చేసిన, వడపప్పు మీద కొంచెం పంచదార వేసి పెట్టిన, లేదా పానకంలో కొంచెం పంచదార కలిపిన మనకు మంచి ఫలితాలు కలుగుతాయి. నివేదన చేసిన తర్వాత దాన్ని మనం స్వీకరించటం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. అంటే మనం ఒక పావు కేజీ పంచదార తెచ్చుకుంటే రాముల వారి పటం ముందు పెట్టుకొని ఆ పంచదార అంతా మనమే స్వీకరించాలని కాదు. అందులో నుండి కొంచెం అంటే ఒక పిడికెడంత పంచదారను మనం స్వీకరించాలి. మిగిలిన ఆ పంచదారతో తీయటి పదార్థాలు చేసి రాముల వారికి అప్పుడప్పుడు నివేదన చేయటం, అలాగే మన ఇంట్లో టీలో కానీ కాఫీలో కానీ ఇలా వాడుకోవచ్చు. ఆ పంచదారను వాడుకోవటం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి. కానీ ఏ వస్తువునైనా సరే మీరు తెచ్చిన వెంటనే తీసుకుని వెళ్ళి దాన్ని గబగబా చింపేసి మీరు వాడుకోకండి. ఇంటికి తెచ్చుకున్న తర్వాత వాటిని కాసేపు అంటే ఒక 10-15 నిమిషాల పాటు పూజ గదిలో పెట్టుకుంటే అవి ఇంకా పవిత్రంగా మారుతాయి. ఈ వస్తువులు పూజ గదిలో పెట్టినప్పుడు దేవుడి యొక్క చూపు ఆ వస్తువుల మీద పడుతుంది. అలా పడ్డప్పుడు ఆ దేవుడు మనలను చక్కగా అనుగ్రహిస్తాడు, మంచి ఫలితాలను కూడా మనకు ఇచ్చేలాగా చేస్తాడు. కాబట్టి ఇలా పంచదారను తెచ్చుకొని మీరు ఈ విధంగా ఉపయోగించుకోండి. ఈరోజు పంచదార తెచ్చుకున్న తర్వాత ఆ పంచదారను పూజ గదిలో కాసేపు ఉంచి ఆ తర్వాత కొంచెం పంచదారను ప్రసాదంగా స్వీకరించి మిగిలిన పంచదారను పంచదార డబ్బాలో పోసుకోండి. మీ డబ్బాలో పంచదార ఉన్నప్పటికీ కూడా ఇది పోసేసి ఆ పంచదారను ఇంట్లోకి ప్రసాదంలోనికి వాడుకోండి. ఇలా ఈరోజు పంచదారను తెచ్చుకుంటే ధనం వస్తుంది, మంచి వార్తలు వినడానికి అవకాశం ఉంటుంది. చేదు వార్తలు అనేవి మీ దరిదాపుల్లోనికి కూడా రాకుండా ఉండడానికి కూడా ఈ పంచదార ఉపయోగపడుతుంది. కాబట్టి ఇలా పంచదారను ఇంటికి తెచ్చుకోండి. ఇక ఈరోజు ఇంటికి తెచ్చుకోవాల్సిన రెండవ వస్తువు ఏమిటి అంటే యాలకుల ప్యాకెట్. ఈ వస్తువుకు అతీత శక్తి ఉంటుంది. ఈరోజు ఒక యాలక్కాయల ప్యాకెట్ను చిన్నది ఇంటికి తెచ్చుకోండి. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు పెద్ద ప్యాకెట్ ఏం తెచ్చుకోకండి, చాలా చిన్నది తెచ్చుకోండి. మనకు 10-15 రూపాయలు పెడితే చిన్న ప్యాకెట్లు దొరుకుతూ ఉంటాయి కదా, వాటిని కూడా మనం ఇంటికి తెచ్చుకోవచ్చు. అలా తెచ్చుకొని ఆ యాలకులను పూజగదిలో పెట్టుకోవాలి. అంటే ఇంటికి తేగానే వాటిని విప్పేసి మనం వాడుకోకూడదు. తెచ్చుకుంటాం కదా, తెచ్చుకున్న తర్వాత వాటిని కాసేపు పూజగదిలో పెట్టాలి. అలా పెడితే ఏమవుతుందంటే అది దేవుడికి నివేదన అవుతుంది. అలానే కాకుండా యాలకుల ద్వారా మనకు మంచి ఫలితం కూడా ఉంటుంది. యాలక్కాయలు అంటే దేవతలకు ఇష్టం కాబట్టి ఇలా తెచ్చుకున్న తర్వాత పూజగదిలో పెట్టుకున్న ఆ యాలక్కాయల ప్యాకెట్లో నుంచి 5 యాలక్కాయలు తీసేసి రాముడి పటం ముందు పెట్టి పూజించి ఆ తర్వాత ఆ యాలక్కాయలను ధనం దాచే చోట దాచుకోవటం కానీ, లేదంటే దీపం పెడితే అందులో ఈ యాలక్కాయలను వేయటం కానీ, లేదా తినే ఆహారంలో కలుపుకోవటం కానీ చేయాలి. అలా చేస్తే అదృష్టం మనల్ని వరించటం, అలాగే మన తలరాత మారిపోవటము, ధనం విపరీతంగా రావటము ఇలాంటివి జరుగుతాయి. అందుకే ఈరోజు యాలక్కాయలు ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి. తెచ్చేసుకొని పూజగదిలో పెట్టి పూజించుకొని ఆ తర్వాత మీరు వాటిని పాయసంలో కానీ లేదంటే గనుక తినే ఆహారంలో కానీ ఉపయోగించుకోండి, సరిపోతుంది.
కాబట్టి మీరు ఇలా పంచదార కానీ లేదంటే యాలుక్కాయలు కానీ లేకపోతే ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా పసుపును కానీ శ్రీరామనవమి రోజు ఇంటికి తెచ్చుకోవచ్చు. పసుపు అంటే రాముడికి చాలా ఇష్టం. పసుపు చాలా మంగళకరమైనది, శుభకరమైనది, శుభాలను సూచిస్తుంది, అశుభాలను దూరం చేస్తుంది. పసుపు లక్ష్మీకారకంగా భావిస్తారు. పసుపును అందరూ దేవుళ్ళు ఇష్టపడుతూ ఉంటారు, అందరూ దేవతలు కూడా ఇష్టపడతారు. కాబట్టి పసుపు ఇంటికి తెచ్చుకుంటే ఇక మన ఇంటికి దేవుళ్ళు వచ్చినట్టే అన్నమాట. పైగా ఈరోజు రామనవమి కనుక ఈరోజు పసుపు ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి ఆ పసుపుతో పాటు మన ఇంట్లో అడుగు పెడుతుంది, మనకు ఐశ్వర్యం ఇస్తుంది. పసుపు మంగళకరమైన వస్తువు, శుభకరమైన వస్తువు. మా ఇంట్లో శుభకార్యాలు జరగక చాలా ఏళ్ళు అయిపోయింది. ఏ శుభకార్యం చేయటం లేదు, ఏ ఫంక్షన్ జరగటం లేదు. ఎందుకో ఏమో తెలియదు కానీ మా ఇంట్లో ఎలా ఆగిపోయాయి అని బాధపడుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోండి, ఈ శ్రీరామ నవమి రోజున పసుపు ప్యాకెట్ ఇంటికి తెచ్చుకోండి. పసుపును ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. ఈ పసుపును మీరు ఇంటికి తెచ్చుకుంటారు కదా, తెచ్చుకున్న తర్వాత పూజ గదిలో పెట్టుకోండి. చిన్న ప్యాకెట్ మనకు 10 రూపాయలు పెట్టినా వస్తుంది కదా. ఆ పసుపు ప్యాకెట్ను కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు. అలా తెచ్చుకున్న తర్వాత ఆ పసుపును మీ పూజా గదిలో పెట్టి పూజించుకోండి. పూజించుకోవడం అంటే పూజ గదిలో పెట్టేసి వదిలివేయండి. 15 నిమిషాల తర్వాత ఆ పసుపును మీరు తీసేసి దాచిపెట్టుకోండి. ఇక తర్వాత ఆ పసుపును పూజ కోసం ఉపయోగించుకోవచ్చు. లేదా మన శరీరానికి పట్టించి స్నానం చేయటం కోసం కానీ, స్నానం చేసే నీటిలో కలుపుకోవటం కోసం, లేదా వంటల్లో వాడుకోవటం కోసం, ఇలా మీ ఇష్టం దేనికైనా సరే వాడుకోవచ్చు. కాళ్లకు రాసుకోవడానికి మాత్రం వాడకూడదు. ఇలా తెచ్చుకున్న పసుపును మీ పసుపు డబ్బాల్లో ఉన్న పసుపులోనే ఆ పసుపు ప్యాకెట్ను కూడా మొత్తం కూడా పోసేయండి. అలా పోస్తే ఇంట్లో ఉన్న పసుపు అంతా కూడా పవిత్రంగా మారుతుంది. ఈ పసుపు మన పూజ గదిలో పెట్టాం కాబట్టి ఇంకా పవిత్రతను కలిగి ఉంటుంది. కనుక పసుపు కూడా ఈ శ్రీరామనవమి రోజు కొని ఇంటికి తెచ్చుకోవచ్చు. అలాగే ఈరోజు జీలకర్రను కొని ఇంటికి తెచ్చుకోవటం వల్ల కూడా చాలా మంచి ఫలితం ఉంటుంది. ధన సమస్యలు పోతాయి. ఎందుకంటే జీలకర్ర అనేది కష్టాలను తొలగించే శక్తిని కలిగి ఉంటుంది. కనుక జీలకర్రను ఈరోజు కొని ఇంటికి తెచ్చుకుంటే, అలాగే ఈ శ్రీరామనవమి రోజున పట్టికను కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు. అంటే ఇంటి ముందు దిష్టికి కడతారు కదా, ఆ పటికను కూడా తెచ్చుకోవచ్చు. ఒక 1/4 కేజీ పటిక ముక్కను తెచ్చి ఒక ఎర్రటి వస్త్రంలో వేసి మూట కట్టి ఆ మూటను గుమ్మం ముందు వేలాడదీయవచ్చు. మనం ఈ రోజున పెసరపప్పు కొని తెచ్చుకున్నా కూడా మనకు అదృష్టం కలిసి వస్తుంది. అంటే ఈ పెసరపప్పు అనేది కొన్ని గ్రహాలకు అంకితం చేయబడుతుంది. కాబట్టి గ్రహస్థితి బాగోలేని వాళ్ళు పెసరపప్పు ఇంటికి తెచ్చుకున్న ఫలితం ఉంటుందని పురాణాల్లో చెప్పబడుతుంది. కాబట్టి జాతకం మారిపోవాలంటే ఈరోజు పెసరపప్పును కొని తెచ్చుకోండి. చక్కగా జాతక దోషాలు కూడా పోతాయి. ముందుగా ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు బెల్లాన్ని కూడా ఇంటికి తెచ్చుకుంటే 1 కోటి రూపాయల సంపాదన మన సొంతమవుతుంది. బెల్లం తీపి పదార్థం, బెల్లం నివేదనయ్యే పదార్థం. కాబట్టి బెల్లాన్ని ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం, ఐశ్వర్యం, ఎనలేని సంపద మన సొంతమవుతాయి. తిరిగిలేని యోగాలతో మన జీవితమే మారిపోయి మనకంతా కూడా మంచి జరుగుతుంది. మనం పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. బెల్లాన్ని ఇంటికి తెచ్చుకొని ఆ బెల్లంతో పానకం చేసుకోవచ్చు. లేదా ఆ బెల్లాన్ని స్వామివారి పటం ముందు పెట్టి పూజించుకుని ఆ తర్వాత మనం చిన్న బెల్లం ముక్కను తీసుకుని నోట్లో వేసుకోవచ్చు. ఎలా చేసుకున్న జాతక దోషాలతో పాటు సమస్త పాపాలు పోయి 1 కోటి జన్మల పుణ్యం వస్తుంది. కోట్ల అనుగ్రహం మనకు కలగడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా శ్రీరామనవమి రోజున ఎవరైతే బెల్లాన్ని ఈ విధంగా ఇంటికి తెచ్చుకొని పానకం చేసుకుని త్రాగుతారో, లేదా బెల్లాన్ని పూజించుకుని ఆ తర్వాత చిన్న బెల్లం ముక్కను స్వీకరించి మిగిలిన బెల్లాన్ని ఇంట్లో వాడుకుంటారో వారికి మంచి శుభ ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఇలా ఈ వస్తువుల నుండి ఏవో ఒక 2 వస్తువులను కానీ లేదా ఒక వస్తువును అయినా సరే శ్రీరామనవమి రోజు ఇంటికి తెచ్చుకోండి. మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏవైనా సరే మీకు నచ్చిన 2 వస్తువులు లేదా ఒక వస్తువును తెచ్చుకోండి. తెచ్చేసుకుని రాములవారి అనుగ్రహం పొందండి. అలానే కాకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చునేలాగా చేసుకోండి. ఈ వస్తువులకు అంతటి శక్తి ఉంటుంది. శ్రీరామనవమి చాలా పవర్ఫుల్ కాబట్టి ఈ వస్తువులు ఆ శక్తిని గ్రహించుకుంటాయి. గ్రహించుకున్న ఈ శక్తి మనకు మంచి చేకూర్చేలాగా చేస్తుంది. మనకు మంచి ఫలితాలను కూడా ఇస్తుంది. శ్రీరామనవమిని చాలా గొప్పదిగా భావిస్తారు. అందులోనూ ఈసారి శ్రీరామనవమి ఆదివారంతో కలిసి వచ్చింది. అమృత ఘడియల్లో వచ్చింది. ఆ అమృత తత్వ శక్తిని మనం పొందాలంటే ఈ వస్తువులు తెచ్చుకోవాలి. శ్రీరామనవమిలో ఏర్పడే కొన్ని అమృత ఘడియల వల్ల కూడా మన జీవితం మారుతుంది. అందుకే మీరు మర్చిపోకుండా ఈ విధంగా శ్రీరామనవమి రోజు తెచ్చుకున్న వస్తువులను పూజ గదిలో పెట్టి పూజించుకొని ఆ తర్వాత మీరు వాటిని వాడుకోవచ్చు.
ఒకవేళ కుదిరితే వేరే వాళ్లకు దానం కూడా చేయొచ్చు. అలా దాన ధర్మాలు చేయటం వల్ల కూడా ఫలితాలు అయితే ఉంటాయి. ఆ ఫలితాలను చూసి మీరే మీ కళ్ళతో ఆశ్చర్యపోతారు. కాబట్టి ఈ విధంగా చేసుకోండి, చేసేసి ఫలితం పొందండి. కనుక శ్రీరామ నవమి రోజు అందరూ ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకొని శుభాలను పొందండి. లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలకు లోటు లేకుండా ఆనందంగా జీవించండి. శ్రీరామ నవమి ఎంతో పవిత్రమైన రోజు. ఈ రోజే రాముడు జన్మించాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అయోధ్యకు రాజైన దశరథుడికి 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. ఆయనకు ఉన్న బాధంతా సంతానం గురించే. సంతానం లేకపోతే రాజ్యానికి వారసులు ఉండరని బాధపడేవాడు. అప్పుడు వశిష్ఠ మహాముని రాజుకు పుత్ర కామేష్టి యాగం చేయమని సలహా ఇచ్చాడు. దశరథుడు చేసిన యాగానికి తృప్తి చెందిన అగ్నిదేవుడు పాయసంతో నిండిన ఒక పాత్రను దశరథుడికి ఇచ్చి భార్యలకు ఇవ్వమని చెప్పాడు. దశరథుడు అందులో సగభాగం మొదటి భార్య కౌసల్యకు, రెండో సగభాగం చిన్న భార్య అయిన కైకేయికి ఇచ్చాడు. వారిద్దరూ వారి వాటాల్లో సగం మిగిల్చి రెండో భార్య అయిన సుమిత్రకు ఇచ్చారు. కొద్ది కాలానికే వారు 3 కూడా గర్భం దాల్చారు. చైత్రమాసం 9వ రోజైన నవమి నాడు కౌసల్య రామునికి జన్మనిచ్చింది. అలాగే కైకేయి భరతుడికి, సుమిత్ర లక్ష్మణ శత్రుఘ్నులకు జన్మనిచ్చారు. అలా రాముడు, లక్ష్మణుడు, భరత శత్రుఘ్నులు జన్మించిన రోజే చైత్రశుద్ధ నవమి. రాముడు చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో జన్మించాడు. 5 గ్రహాలు ఉచ్చస్థానంలో ఉండగా జగన్నాథుడైన సర్వలోక వంద్యుడైన రాముడు కౌసల్యకు పుత్రుడిగా అవతరించాడు. సర్వదేవతలకు మాతృమూర్తి అతిథిదేవి, దేవతా శక్తులకు మూలం. ఆ దేవి ఆదిదేవతగా గల నక్షత్రం పునర్వసు నక్షత్రము. అందుకే నారాయణుడు దేవతలకు రక్షకుడిగా అతిథి నక్షత్రంలో జన్మించాడంటారు. పునర్వసులో జన్మించటంలో ఇంతటి ఆంతర్యం ఉంది. ఈ శ్రీరామ నవమి రోజు అయోధ్యలోని బాలరాముడి విగ్రహానికి సూర్యాభిషేకం చేస్తారు. ఈ రోజు అయోధ్య ఆలయంలోని గర్భగుడిలో ఉండే బాలరాముడి నుదిటిన సూర్యకిరణాలు ప్రసరిస్తాయి. శ్రీరామ నవమి రోజు మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నానికి ముందు బాలరాముడి నుదుటిన సూర్యకిరణాలు ప్రసరిస్తాయి. మొత్తం 6 నిమిషాల పాటు కిరణాలు ప్రసరిస్తాయి. ఇక ప్రతి సంవత్సరం శ్రీరామ నవమి రోజు అయోధ్యలో ఈ అద్భుతం జరుగుతుంది. రామ అంటే కేవలం 2 అక్షరాలు కాదు, అదో మహాశక్తి మంత్రం. ధర్మానికి ప్రతిరూపమైన శ్రీరాముణ్ణి కీర్తిస్తూ భక్తజనం పండుగ జరుపుకుంటున్న శుభ తరుణమే శ్రీరామ నవమి. శ్రీ మహావిష్ణువు త్రేతాయుగంలో ధర్మ సంస్థాపన కోసం శ్రీరాముడిగా అవతరించిన దినమే చైత్ర శుక్లపక్ష నవమి శ్రీరామ నవమి. ఈరోజు ప్రధానంగా 3 ఘట్టాలు నిర్వహిస్తారు. శ్రీరామ జననము, సీతారాముల కళ్యాణము, శ్రీరామ పట్టాభిషేకము. మన సనాతన ధర్మము, పురాణాలు, జ్యోతిష శాస్త్రం ప్రకారం మహావిష్ణువు ప్రతి అవతారానికి ఒక్కో గ్రహం ప్రామాణికంగా ఉంటుంది. ఉదాహరణకు నరసింహ అవతారం కుజగ్రహాన్ని సూచిస్తుంది, కృష్ణావతారం చంద్రగ్రహాన్ని సూచిస్తుంది, వామన అవతారం గురుగ్రహం, అలాగే శ్రీరామ అవతారం నవగ్రహాలకు అధిపతి అయిన సూర్య భగవానుని సూచిస్తుంది. రామాయణం జ్యోతిష శాస్త్రం ప్రకారం శ్రీరాముడు త్రేతాయుగంలో గురువారం రోజున చైత్ర శుక్ల నవమి నందు కర్కాటక లగ్నంలో జన్మించాడు. శ్రీరాముని అవతారంలో రాముడు సూర్యవంశంలో జన్మించటము, ఆయన జాతకంలో సూర్యుడు మేషంలో ఉచ్చక్షేత్రంలో ఉండటం, ఇవన్నీ ధర్మ స్థాపన కోసం రామావతారం ప్రాధాన్యతను తెలుపుతున్నాయి. శ్రీరామ నవమి రోజు ఏ వ్రతం చేసినా ఫలించదని, కేవలం శ్రీరామ వ్రతం మాత్రమే ఫలిస్తుందని, ఈ వ్రతానికి మించినది లేదని పెద్దల వాక్కు. ఇక ఈ సంవత్సరం శ్రీరామ నవమి రోజున స్త్రీలు గుర్తుపెట్టుకుని పసుపు రంగులో ఉండే చీరను కానీ, ఎర్రటి రంగులో ఉండే చీరను కానీ ధరిస్తే చాలా మంచిది. అంటే మీ దగ్గర ఉండే ఎల్లో కలర్ శారీ ధరించండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ పసుపు రంగుకు ఇవ్వండి. పసుపు రంగులో ఉండే చీర ధరించండి. ఒకవేళ పసుపు రంగు చీర లేకపోతే రెడ్ కలర్లో ఉండే చీర ధరించండి. ఇలా ఈ శ్రీరామ నవమి రోజు ఎల్లో ఆర్ రెడ్ కలర్, ఈ 2 కలర్స్లో ఉండే చీర ధరిస్తే చాలా మంచిది. చీరలనే కాదు, డ్రెస్సులు వేసుకునేవారు కూడా ఈ రంగులో ఉండే డ్రెస్సులు వేసుకుంటే సీతారాముల అనుగ్రహం కలుగుతుంది. కేవలం ఆడవారనే కాదు, మగవారు, పిల్లలు, పెద్దలు ఇలా అందరూ కూడా శ్రీరామ నవమి రోజు ఎల్లో ఆర్ రెడ్ కలర్లో ఉండే దుస్తులు ధరిస్తే సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుంది.
ఇంట్లో ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి. ఐశ్వర్య వర్షం కురుస్తుంది. మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ధనధాన్యాలకు లోటు రాకుండా ఉంటుంది. కష్టాలనేవి మీ దరి చేరవు. పైగా ఈ రంగులంటే సీతాదేవికి ఎంతో ఇష్టం కనుక శ్రీరామ నవమి రోజు ఈ రంగు దుస్తులు ధరిస్తే సీతాదేవి అనుగ్రహం కలుగుతుంది. మహిళలకు దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. మగవారికి చేసే పనుల్లో విజయాలు కలుగుతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. పిల్లలు ఈరోజు ఈ రంగు దుస్తులు ధరించటం వలన చదువుల్లో మంచి ర్యాంకులు సంపాదిస్తారు. కాబట్టి మీ ఇంట్లో వారందరూ కూడా ఈ శ్రీరామ నవమి రోజు ఈ రంగు దుస్తులను ధరించి శుభ ఫలితాలను పొందండి. ఇక ఈరోజు అందరూ తప్పక పానకము వడపప్పును తినాలి. రోజున బెల్లం పానకం, పెసర బెడలతో వడపప్పును తీర్థ ప్రసాదాలుగా ఇస్తూ ఉంటారు. బెల్లం పానకం, పెసర బెడలతో వడపప్పును స్వీకరించటం వలన అవి శరీరంలోని ఉష్ణోగ్రతను నియంత్రిస్తూ ఉంటాయి. శరీరానికి కావలసిన చల్లదనాన్ని, పోషకాలను అందిస్తూ ఉంటాయి. జీర్ణ సంబంధమైన, మూత్ర సంబంధమైన వ్యాధులు రాకుండా, వాత, పిత్త, కఫ సంబంధ సమస్యలు తలెత్తకుండా ఒక రక్షక కవచంలా ఇవి పనిచేస్తూ ఉంటాయి. అందువలన బెల్లం పానకము, వడపప్పు గదా అనే చులకన భావనతో ఇవి తీసుకోకుండా ఉండకూడదు. ఈ రోజున వీటిని తీర్థ ప్రసాదాలుగా స్వీకరించడం వల్ల సీతారాముల అనుగ్రహంతో పాటు ఆరోగ్యపరమైన ఔషధం లభించినట్టు అవుతుందని చెప్పవచ్చు. ప్రసాదాలన్నీ కూడా సమయానుకూలంగా ఆయా ఋతువులను, దేహారోగ్యాన్ని బట్టి మన పెద్దలు నిర్ణయించినవే. వడపప్పు పానకం కూడా అంతే. శరత్ ఋతువు, వసంత ఋతువులు యముడు కోరల్లాంటివని దేవి భాగవతం చెప్తోంది. ఈ ఋతువుల్లో వచ్చే గొంతు వ్యాధులకు పానకంలో ఉపయోగించే మిరియాలు, యాలకులు ఉపశమనాన్ని ప్రసాదిస్తాయని, ఔషధంలాగా పనిచేస్తాయని వైద్యశాస్త్రం చెప్తోంది. పానకం విష్ణువుకు ప్రీతిపాత్రమైనదని కూడా చెప్తూ ఉన్నారు. పెసరపప్పు శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి చలవ చేస్తుంది. జీర్ణశక్తిని వృద్ధి చేస్తుంది. దేహకాంతికి, జ్ఞానానికి ప్రతీక. పెసరపప్పును వడపప్పు అంటారు. అంటే మండుతున్న ఎండల్లో వడదెబ్బ తగలకుండా వేడి నుంచి కాపాడుతుందని అర్థము. పెసరపప్పు బుధగ్రహానికి ప్రీతిపాత్రమైనది. పూర్వీకులకు పెసరపప్పు ఎంతో ప్రశస్తమైనది. అందుకని ఒక్క శ్రీరామనవమి రోజునే కాకుండా ఈ వేసవిలో వడపప్పు పానకం తీసుకుంటే మంచిది. శ్రీరామనవమి రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకోవాలి. అలాగే ఈరోజు పసుపు నీటిని ఇల్లంతా కూడా చల్లుకోవాలి. అలా చల్లుకోవటం వలన దైవ శక్తులు ఇంట్లోకి ప్రవేశిస్తాయి. దుష్ట శక్తులు బయటకు పోతాయి. అలాగే శ్రీరామ నవమి రోజున నీలం రంగులో ఉండే దుస్తులను ధరించకూడదు. ఈరోజు జుట్టు కత్తిరించటము, గోర్లు కత్తిరించుకోవటం వంటి పనులు చేయకూడదు. అలాగే శ్రీరామ నవమి రోజున ఇంట్లోని పాలను, పెరుగును, ఉప్పును, చింతపండును ఇరుగింటి వారికి, పొరుగింటి వారికి ఇవ్వకూడదు. ప్రతి బదులుగా కూడా ఇవ్వకూడదు. ఇక ప్రత్యేకంగా శ్రీరామ నవమి రోజున ఒక పేపర్ మీద మీ పేరు రాసి ఆ పేపర్ను తీసుకుని వెళ్ళి ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో పడేస్తే చాలు, మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కష్టాలన్నీ కూడా పోతాయి. ధనం వరదలాగా వస్తుందని సిద్ధశాస్త్రం చెప్తుంది. ఏమీ లేదు, శ్రీరామ నవమి రోజు చక్కగా ఒక పేపర్ను తీసుకొని ఆ పేపర్ మీద మీ పేరును రాయండి. బ్లూ ఇంకు పెన్తో కానీ, గ్రీన్ ఇంకు పెన్తో కానీ మీ పేరును రాసుకోండి. అలా రాసిన తర్వాత ఆ పేపర్ మీద పసుపుతో ఒక చిన్న బొట్టును పెట్టండి. తర్వాత ఈ పేపర్ను ఫోల్డ్ చేసి మీ చేతులతో పట్టుకొని రాముడి ఫోటో ముందు కానీ, వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు కానీ నిలబడి మీ కోరికను చెప్పుకోండి. మీకు ఏ కోరిక ఉంటే ఆ కోరికను చెప్పుకోండి. మాకు ఉన్న కష్టాలు పోవాలి, సమస్యలు పోవాలి, మా సంపాదన పెరగాలి, ఆస్తి రెట్టింపవ్వాలి అని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోండి. తర్వాత ఈ పేపర్ను తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో పూజలు చేసే తులసి మొక్క ఉంటుంది కదా, ఆ తులసి మొక్క మొదట్లో పాతి పెట్టేయండి. ఇంట్లో ఎంతమంది ఉంటే అందరూ ఈ విధంగా పేపర్ను పాతి పెట్టండి. ఆ పేపర్ మట్టిలో కలిసిపోయేదాకా అలా వదిలివేయండి. ఇలా శ్రీరామ నవమి రోజు పేపర్ మీద మీ పేరు రాసి తులసి చెట్టు మొదట్లో పాతి పెడితే ఖచ్చితంగా మీ కోరికలు తీరుతాయి, కష్టాలు తీరుతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, కావలసినంత ధనం వస్తుంది, కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది. కనుక అందరూ కూడా శ్రీరామ నవమి రోజు మీ పేరును పేపర్ మీద రాసి ఇలా చేయండి. శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. పితృవాక్య పరిపాలకుడిగా, ప్రజలను బిడ్డల్లా పాలించిన రాజుగా, భార్య ప్రేమ కోసం పరితపించిపోయిన భర్తగా, ఆదర్శవంతమైన కుమారుడిగా, సకల గుణాభిరాముడిలో 16 ఉత్తమ లక్షణాలు ఉన్నాయి. క్రమశిక్షణ కలిగినవాడు, వీరుడు, సాహసికుడు, వేదాంతాలు తెలిసినవాడు,
చేసిన మేలును మరువనివాడు, సత్యవాకు పరిపాలకుడు, గుణవంతుడు, స్వయం నిర్ణయాలు తీసుకునే విజ్ఞానవంతుడు, సర్వ జీవుల పట్ల దయ కలిగినవాడు, సకల శాస్త్రాలలోనూ పండితుడు, సమస్త కార్యాలలోనూ సమర్థుడు, సులక్షణమైన రూపసి, అత్యంత ధైర్యశాలి, క్రోధాన్ని జయించినవాడు, సమస్త లోకాల్లోనూ తెలివైనవాడు, ఈర్ష్య అసూయ లేనివాడు, దేవతలకు కూడా భయాన్ని కలిగించే ధీశాలి. ఈ లక్షణాలన్నీ ఉన్న ఒకే ఒక్క వ్యక్తి శ్రీరాముడు. రామరాజ్యంలో ప్రజలంతా సిరి సంపదలతో సుఖ సంతోషాలతో ఉన్నారనేది హిందువుల నమ్మకం. రాముడిని సూర్యవంశానికి ఆరాధ్యుడిగా పేర్కొంటారు. ఈ వంశానికి చెందిన ప్రముఖులలో దిలీపుడు, రఘు, వీరిలో రఘు ఇచ్చిన మాటకు కట్టుబడ్డ వ్యక్తిగా ప్రసిద్ధిగాంచాడు. శ్రీరాముడు కూడా ఆయన అడుగుజాడల్లోనే నడిచి తండ్రి మాట కోసం 14 ఏళ్లు వనవాసం చేశాడు. మాట కోసం నిలబడ్డాడు కాబట్టే రాముణ్ణి రఘురాముడు, రఘునాథుడు, రఘుపతి, రాఘవేంద్రుడు మొదలైన పేర్లతో పిలుస్తారు. ఈ మహాపర్వదినం రోజున రామ పట్టాభిషేకంలో పాల్గొన్న, శ్రీ సీతారామ కళ్యాణం చేయించుకున్నా లేదా వీక్షించినా లేక రామచంద్రమూర్తిని పూజించిన సమస్త అభిష్టములు నెరవేరుతాయని ప్రతీతి. దుష్ట శిక్షణార్థం ఆ శ్రీ మహావిష్ణువు దశావతారాలు ఎత్తాడు. అందులో అతి ముఖ్యమైంది 7వ అవతారమైన రామావతారం. రాముడు సామాన్య మనిషిగా ధరణిపై అవతరించి ధర్మ సంస్థాపన చేశాడు. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రము కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల వేళల్లో త్రేతాయుగంలో జన్మించాడు. ఈ రోజున హిందువులు ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీరామ నవమి వేడుకలు జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా శ్రీరామ నవమి వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతాయి. వీధులలో చలువ పందిళ్లు వేసి సీతారామ కళ్యాణం జరిపిస్తారు. శ్రీరామ నవమి రోజే సీతారాముల కళ్యాణం కూడా జరిగింది. అంతేకాదు చైత్రశుద్ధ నవమి రోజే రాముడి పట్టాభిషేకం కూడా జరిగిందని శాస్త్రాలలో ఉంది. అయితే ఇంతటి విశేషమైన శ్రీరామ నవమి రోజున అందరూ గుర్తుపెట్టుకుని పేపర్ మీద మీ పేరు రాసి తర్వాత ఆ పేపర్ను తీసుకుని వెళ్ళి అక్కడ పడేస్తే చాలు, మీరు కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కూర్చుని తిన్నా తరగని ఆస్తి వస్తుంది. శ్రీరాముని అనుగ్రహం లభిస్తుంది. మీరు కోరుకున్నంత ధనం వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఈ శ్రీరామ నవమి రోజు పేపర్ మీద పేరు రాసి ఎక్కడ పడేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.